హలో ఆల్, ఇదైతే మట్టా రైస్తో పాయసం చేశాను. కేరళలో చాలా ఫేమస్. మీరు త్రివేంద్రం అటు వెళ్తే అక్కడ అన్నపూర్ణ మెస్ ఉంటుంది. దాంట్లో ఓన్లీ మీల్స్ 100 రూపీసే. దాంతోపాటు తప్పకుండా ఇది ఇస్తారు. నేను అప్పుడు తిన్నా, అప్పటి నుంచి దీనికి ఫ్యాన్ అయిపోయాను. ఒకసారి షార్ట్లో నేను ఇన్స్టంట్ మిక్స్ ఉంటుంది కదా, దాంతో కూడా చేశాను. ఇన్స్టంట్ మిక్స్ కన్నా ఇలా సపరేట్ రైస్ తీసుకొని చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు సెలబ్రేషన్స్ వస్తున్నాయి కదా, న్యూ ఇయర్ ఇంకా క్రిస్మస్. ఇంటికి వచ్చిన గెస్ట్కి రెగ్యులర్గా కాకుండా పాయసం ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా బాగుంటుంది, స్పెషల్గా ఫీల్ అవుతారు. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే రైస్ ఇలా ఉంటుంది. మట్టా రైస్ అని కొట్టండి, ఆన్లైన్లో తప్పకుండా వచ్చేస్తుంది. బ్రౌన్ కలర్లో కానీ వైట్ కలర్లో, ఈ రెండిట్లో ఉంటుంది, ఏదైనా పర్లేదు. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను రైస్. పాలు ఏమో 1 లీటర్ తీసుకున్నా. మిల్క్ మేడ్ అది ఆప్షనల్. క్రీమీ టెక్స్చర్ కొంచెం ఫ్లేవర్గా ఉండాలంటే వేయచ్చు, లేకపోతే అవసరం లేదు. మన ఇంట్లో అందరికీ కొంచెం మందంగా ఉండేది ఒక కుక్కర్ బౌలే కదా, అందుకే నేను కుక్కర్ తీసుకున్నా. ఇప్పుడు కుక్కర్లో అయితే కొంచెం బటర్ వేసి షుగర్ వేయాలి. షుగర్ని క్యారమెల్ చేయాలి, అంటే కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలి. ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా షుగర్ వేసాక ఒక 5 మినిట్స్లో అనేది క్యారమెల్ అనేది మనకి రెడీ అవుతుంది. లో ఫ్లేమ్లో చేయండి, సో దట్ క్యారమెల్ మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి లో ఫ్లేమ్లో చేస్తే మాడిపోదు. Under the boughs where the shadows play, the wind hums songs at the break. క్యారమెల్ అయిపోయిన వెంటనే పాలు పోసాక క్యారమెల్ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది, కానీ ఏం టెన్షన్ పడకండి, తర్వాత అది మెల్ట్ అయిపోతుంది, పాలల్లో కలిసి మెల్ట్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ పొంగొచ్చాక పాలు తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేయాలి. రైస్ మనకు తెలుసుగా కుక్ అయిందో లేదో కొంచెం ఒకటి తీసుకొని మెదిపి చూస్తే కుక్ అయిపోతే అయిపోయినట్టే. లాస్ట్కి ఇలాచీ యాడ్ చేయండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, ఇలాచీ యాడ్ చేసుకున్నా నేను. సో ఇది స్పెషల్గా చేసుకోవాలి, స్పెషల్గా అనిపించాలి అకేషన్ అన్నప్పుడు ఇది చేసుకోండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.